హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నల్ల బెల్లం పట్టివేత 6270 కిలోల నల్ల బెల్లం పట్టివేత నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కేంద్రంలోని షాయిన్పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామునే స్టేట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ బి టీం ఎక్సర్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఆధ్వర్యంలో రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. 209 బస్తాల నల్ల బెల్లంతో ఒక DCM AP24T6459 ను స్వాధీనం చేసుకున్నారు. జూలూరి ప్రసాద్, వెంకటస్వామి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒక కేసు బుక్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం SHO డిపార్ట్మెంట్ తెల్కపల్లికి కేసును అప్పగించారు. రమణయ్య CI, బాలరాజ్ SI, జనార్దన్ SI, కానిస్టేబుల్ అరుణ్, యాదగిరి, శంకర్, కృష్ణ, ముజఫర్ పాల్గొన్నారు. వెల్లండ మండలం KGBV పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, తల్లిదండ్రులు మనల్ని కని పెంచిన ప్రత్యక్ష దైవాలు, వారిని మించిన దైవం ఈ లోకంలో లేదు, వాళ్ళకి పాదపూజ చేసే భాగ్యం కలగడం మన అదృష్టంగా భావించాలి అంటూ సుంకిరెడ్డి వరప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శృతిలయ కల్చర్ అకాడమిక్ చైర్మన్ చిత్తరంజన్ దాస్, అకాడమిక్ కార్యదర్శి వన్నం విజయ్, ముఖ్య సలహాదారులు శంకరయ్య, అభినవ్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు సురేందర్ గౌడ్, రమేష్ నాయక్, మల్లేష్, రఘు, రవి, లక్ష్మణ్, శృతిలయ కల్చర్ అకాడమిక్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా వేయాలని నిరాహార దీక్షకు దిగాడు. గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉంటున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని, పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకుంటున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేసే వరకు నిరాహార దీక్షను విరమించను అంటూ విస్మించుకు కూర్చున్నాడు. యువకుడి నిరసనకు గ్రామంలో మహిళలు మెచ్చుకుంటున్నారు. ఇవ్వడం నైట్ 12 అయినా 2 అయినా అరే కందివనం పోతే దొరుకుతుంది మందు అనే ఒక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.